కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్స్ కి కాల్ చేసేయండి. గురుగారు ప్రతిరోజు కూడా ఈ సమయానికి జ్ఞానయోగి ప్రేక్షకులకు అందుబాటులో ఉంటారు. మీ జాతక సంబంధ సమస్యలకి పరిష్కార మార్గాలు వివరించడానికి కార్యక్రమానికి గనక కాల్ కలవకపోతే స్క్రీన్ పై కనిపిస్తున్న గురుగారి పర్సనల్ నంబర్ కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకోగలరు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, మనం చూస్తుంటాం చాలా మంది రెమెడీస్ చెప్పేటప్పుడు ఇన్ని వత్తులు వేయాలి దీపాలు వెలిగించేటప్పుడు అని చెప్తూ ఉంటారు. దాని గురించి వివరించండి. ఇక్కడ వచ్చేసమ్మా, ప్రమిదలో జనరల్గా 2 వత్తులు వేస్తాం జనరల్గా. ఎందుకంటే ఒకటి ఆత్మ, ఒకటి పరమాత్మ కింద, ఒకటి రెండింటిని కలిపి వెలిగిస్తాం. అది భక్తితో చేయవలసినటువంటి పని. ఇప్పుడు 9 వత్తులు, 12 వత్తులు, 16 వత్తులు అన్నటువంటిది ఏవే దోష పరిహారం కోసం మాత్రం కాదు. ఎందుకంటే మనం ప్రతినిత్యం కూడా ఇంట్లో చేసే దైవారాధనలో తప్పకుండా ఒక ప్రమిదలో 2 వత్తులు వేయాల్సిందే. అది 2 ప్రమిదలు ఉన్నాయనుకోండి, అటు 2 ఇటు 2 వేసి చక్కగా 2 దీపాలు పెడతాం. లేదా ఒకే ప్రమిదలో అయినట్లయితే చక్కగా 2 దీపాలు వెలిగించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దోష పరిహారాల కోసం ఇప్పుడు కొంతమందికి చెప్తాం, మేమే చెప్తాం ఏమని, అరటి నారతో దీపం వెలిగించమని, లేదా పౌడు పత్తితో, పత్తిలో కూడా పౌడు పత్తి అని చెప్పేసి ఒక పత్తి అది ఉంటుంది. అది మామూలుగా సిల్క్ తయారు చేసే పత్తి కాదనమాట. అది ఓన్లీ దీపాలకు మాత్రమే వెలిగించేటువంటి పత్తి ఉంటుంది. అది అలాగా కొన్ని మనం ఒక నల్ల గుడ్డలో నువ్వులు కట్టి ఆ నువ్వులు నూనెలో ముంచి ఆ గుడ్డని వెలిగించమని చెప్తాం. ఒక్కోసారి దీపం పెట్టేటప్పుడు, శనికి పెట్టేటప్పుడు. అంటే ఇన్ని ఒత్తులు అన్ని ఒత్తులు అనే దానికన్నా కూడా భక్తితో మనం భగవంతునికి పెట్టేటువంటి దీపం ఏదైతే ఉంటుందో ఆ దీపం మనం భక్తితో పెట్టినట్లయితే, ప్రేమతో విశ్వాసంతో మనం పెట్టినట్లయితే ఆ దీపం వెలగటం అన్నది ముఖ్యం. భక్తితో వెలగటం ముఖ్యం. మనం కార్తీక మాస పురాణం తీసుకున్నట్లయితే కథలో కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఏమని, ఒక ఎలుక గర్భగుడిలోకి ప్రవేశించి ఆరిపోయినటువంటి వత్తిని ఆహారం అని తీసుకొని వెళ్తూ ఉంటే పక్కన వెలుగుతున్నటువంటి వత్తికి తగలటం వలన అది వెలిగి ఆ ఎలుకకి మోక్షం వచ్చింది, మరో జన్మ లేకుండా అని చెప్తారు. అంటే అది తెలిసి తెలియక గర్భగుడిలో ఆరిపోయినటువంటి దీపాన్ని కూడా వెలిగించడం ద్వారా, వత్తిని ద్వారా మరి భగవంతుడు ఆ చిన్న జీవికి మన మోక్షాన్ని ఇస్తే, మనం తెలిసి ప్రేమతో వెలిగిస్తే మనకు కూడా ఇస్తాడు. కాబట్టి మనకు ఉన్నటువంటి దోషాలు కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ కాకుండా మనం భక్తితో వెలిగించేదానికి, అందులో విశ్వాసంతో వెలిగించేదానికే ఎక్కువ విలువ, దానికి ప్రయోజనం 2 ఉంటాయి. గురుగారు కాలర్ అండి, లక్ష్మి గారు అనకపల్లి నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/1994. టైం, ప్లేస్ చెప్పండి. ఉదయం 5:30. ఎక్కడ అండి జన్మించారు? అలాగే అమ్మా, ఏం కావాలి నారాయణ గారి జాతకం గురించి? జాతకం అదే ఉద్యోగం వస్తుందా, చదువు కూడా వెనకపడి ఉన్నాడు చదువులు. అలాగే ఇక్కడ లగ్నం వచ్చేసమ్మా సింహలగ్నం ఈ అబ్బాయిది. రాశి వచ్చేసి మకర రాశి, నక్షత్రం శ్రవణ నక్షత్రం, 2వ పాదం. లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు, అలాగే ధనస్థానంలో ధనాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి వాడు బుధుడు, పరాక్రమ స్థానంలో పరాక్రమాధిపతి శుక్రుడు, అలాగే గురువు రాహు, తర్వాత 6వ ఇంట్లో చంద్రుడు, సప్తమంలో శని సప్తమాధిపతి చక్కగా శాస మహాపురుష యోగంలో, అలాగే 9వ ఇంట్లో కేతువు చక్కగా లాభంలో 11వ స్థానంలో కుజుడు ఉన్నటువంటి గ్రహం. విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభంలో ఉన్నాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. రాహు మహాదశ జరుగుతుందమ్మా. ఇక్కడ ఈ రాహు విద్యాస్థానాధిపతి అయినటువంటి వాడు, వృత్తి స్థానాధిపతి అయినటువంటి గ్రహాలు ఇక్కడ ఏమవుతాయంటే, విద్యాస్థానాధిపతి లాభంలో ఉన్నాడు, బాగానే ఉంది. కానీ వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు తన స్వస్థానంలో ఉన్నప్పటికీ గురువుతో రాహుతో ఉన్నాడు. విద్యలో వెనకబడటం కాదు, రాహు దశ జరుగుతుంది. రాహు దశ జరిగేటప్పుడు ఏమవుతుందంటే కొంత లేజినెస్ అన్నమాట. ఏముందిలే అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఇబ్బంది పడేదానికి, అల్లరిచిల్లరిగా ఇబ్బందులు కలిగించుకుని తనకు తానుగా కొని తెచ్చుకునేటువంటి ఇబ్బందులు అనమాట ఇవి. ఇది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా, అంటే ఇంకా 1 year వరకు కూడా ఈ అబ్బాయి వృత్తి సంబంధమైనటువంటి కొంత
ఆలస్యం అవుతుంది. రాహులో బుధుడు వచ్చిన తర్వాత బుధుడు లాభాధిపతి అయి ధనాధిపతి అయి ధనస్థానంలో ఉండటం, 4 గ్రహాలు స్వస్థానంలో ఉన్నందువలన మంచి జాతకమే. కానీ ఈ రాహు దశ వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా చక్కగా దుర్గామాత ఆలయానికి వెళ్ళమని చెప్పండి. దుర్గ గుడిలో వీలైతే శుక్రవారం రోజున, మంగళవారం రోజున, ఆదివారం రోజున చక్కగా దీపం పెట్టమని చెప్పండి. దాని వలన మంచి భవిష్యత్తు ఉండేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, సురేష్ గారు అమలాపురం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 13/10/1988. సమయం చెప్పండి. రాత్రి 8 గంటలకండి. 8 గంటలకు. ఎక్కడ జన్మించారండి? వనిచంద్రపూడి అండి. గురుగారు ఇక్కడ ఇది ఎవరిదండి జాతకం? హలో హలో సార్. హలో గురుగారు, నాదేనండి. ఏం కావాలి మీ జాతకంలో? అదే ఉద్యోగం. అలాగే ఇక్కడ మీకు క్వశ్చన్ వచ్చేసి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది లేదా ఉద్యోగంలో ఉన్నది. ఇక్కడ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 3వ పాదం. లగ్నంలో గురువు వక్రించి విద్యాస్థానంలో శుక్రకేతులు, పంచమంలో రవి బుధుడు వక్రించి రవి బుధుల యోగం, 6వ ఇంట్లో చంద్రుడు, 8వ ఇంట్లో శని, దశమ రాహు, కుజుడు వక్రించి. ఇప్పుడు బుధ మహాదశ జరుగుతుంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఇంకా 6 months వెయిట్ చేయాల్సి ఉంది. జూలై వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లోపుగా ఈ వృత్తి స్థానంలో ఉన్నటువంటి రాహు కుంభరాహువే ఉన్నందువల్ల కుంభంలో రాహు మంచిగానే చక్కగా మీకు మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. అందులో వృషభ లగ్నం కాబట్టి అయితే 7.5 సంవత్సరం శని ఉన్నందువలన ఇప్పుడు తులారాశికి కుటుంబ స్థానం ధనస్థానంలో ఉన్నందువలన కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే వృత్తి స్థానాధిపతి అయినటువంటి వాడు మీకు జన్మజాతకంలో గోచార రీత్యా విద్యా సుఖస్థాన పంచమాధిపతి అయి 2వ ఇంట్లో ఉండటం, అందులో శత్రు రాశిలో ఉండటం వలన ఇక్కడ ఆలస్యం అయింది. కానీ రేపు జూలై 7 తర్వాత తప్పక మీకు ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. రాహు ఇక్కడ 10వ ఇంట్లో ఉన్నందువలన చక్కగా రాహు మంత్రం ఉంటుంది. దాన్ని చక్కగా మీరు చదువుకోండి. దానివలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే రాహుని మంత్రంతో అంటే రాహువు యొక్క ఏదైతే స్తోత్రం ఉందో దాన్ని చదవటం ద్వారా తప్పకుండా ఆ రాహు యొక్క ప్రభావం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, గుంటూరు నుంచి పద్మకుమారి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. మా అబ్బాయి గురించి అండి, గురువు గారితో మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 16/9/93. సమయం ప్లేస్ సాయంత్రం 4:45. ఓకే అండి. ఎక్కడ అండి? గుంటూరేనండి. ఒక చిన్న ప్రాబ్లం చెప్పాలండి, ఒకసారి గురుగారితో మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. మా అబ్బాయి బీటెక్ అయిపోయిందండి, జాబ్ లేదు. అబ్బాయి ఏమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే వాళ్ళేమో ఇంకా అమ్మాయిని పంపించలేదండి, కలుస్తారా లేదా అని టెన్షన్ గా ఉంది. ఇదమ్మా లగ్నం వచ్చేసి అబ్బాయిది కుంభలగ్నం, రాశి వచ్చి కన్యా రాశి, నక్షత్రం వచ్చి ఉత్తరా నక్షత్రం 3వ పాదం. ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 99% ఉత్తరా నక్షత్రం కన్యా రాశి వాళ్ళు ఆల్మోస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళే అందరూ. మొదట్లో ఇబ్బందులు ఉంటాయి, లేదా 2 పెళ్ళిళ్ళు ఉంటాయి. ఈ విధంగా భార్య ఉన్నా కూడా మళ్ళీ 40 ఏళ్ల వయసులో కూడా పెళ్లి చేసుకుంటారు ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు. అలాంటి నక్షత్రం బలే నక్షత్రం అది. అంటే అందరూ ఉండరు, కొన్ని లగ్నాలకు సంబంధించి. ఇక్కడ లగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శని శాసయోగాన్ని ఇస్తూ 4వ ఇంట్లో కేతు నీచ స్థితిలో, అలాగే 6వ ఇంట్లో శుక్రుడు, సప్తమంలో రవి స్వస్థానమై ఉన్నాడు, అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు చంద్రుడితో గురువుతో కుజుడితో, అలాగే దశమంలో రాహు నీచ స్థితిలో ఉన్నటువంటి జాతకం. కుజదోషం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే గురువు ఉన్నందువలన అష్టమంలో దోషం తప్పిపోతుంది, చంద్రుడు ఉంటే చంద్రమంగళం యోగం అయిపోతుంది అన్నటువంటి ఆలోచన ఉంటుంది. కానీ శత్రు రాశిలో ఉండటం వలన, శత్రువు కూడా అక్కడ ఉండటం వలన అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు దీర్ఘాయువునిస్తూ కుజుడు దోషాన్ని ఇవ్వటం వలన వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా కలగలేకపోవడానికి గల కారణం. అయితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే నెక్స్ట్ సెప్టెంబర్ వరకు కూడా ఇది ఇలా కంటిన్యూ అవుతుందమ్మా.
ఒకవేళ మధ్యలో వచ్చినా కూడా పాపం మళ్ళా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. సూర్య నమస్కారం చేయమనండి, సూర్య ఆరాధన చేయమనండి, సూర్యాష్టకం చదువుకోమని చెప్పండి. ఎందుకంటే ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది, అందులో గురువు యొక్క అంతర్దశ. గురువు కూడా ఇక్కడ కుటుంబాధిపతి అయి అష్టమంలో ఉన్నందువలన కుటుంబంలోని వ్యక్తులు కూడా ఈ అబ్బాయికి శత్రువులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ముందుగా ముఖ్యంగా సూర్య నమస్కారం డైలీ ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పని తప్పక చేయమని చెప్పండి. ఈ రాహు దశ 10వ ఇంట్లో ఉన్నందువలన రేపు వృత్తి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడానికి, తను చేసే చిన్న పనైనా పెద్ద పనైనా సరే ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు సూర్య నమస్కారం ద్వారా ఆయన మొదలుపెట్టమనండి. చక్కగా సూర్యుడు సప్తమ స్థానంలో స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా సప్తమంలో రవి దోషకారకుడే, అది స్వస్థానమై ఉన్నా కూడా. ఎందుకంటే సూర్యుడు గ్రహరాజై ఉన్నప్పటికీ సింహరాశిలో ఆయన విద్యాస్థానంలో ఉండేది వేరే విషయం, కానీ సప్తమ వివాహానికి వచ్చేసరికి అక్కడ ఆయన దోషాన్ని ఇస్తాడు. ఆయనకే 2 భార్యలు అని చెప్తూ ఉంటుంది పురాణం. కాబట్టి ఇక్కడ జాతకరీత్యా ఇక్కడ దోషం ఉన్నందువలన తప్పక కుజదోష పరిహారంతో పాటుగా ఆ సూర్యాష్టకం చదువుకోవటం ద్వారా అతనికి కొంత దారి కనపడేదానికి అవకాశం. గురుగారు సికింద్రాబాద్ నుంచి కాలర్ అండి, సుభద్ర గారు. నమస్తే అండి. సుభద్ర గారు నమస్తే అండి. హలో హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్, టైం మా చెప్పండి. బాబు గురించి అండి. మా బాబుకి ఆరోగ్యం బాగుండట్లేదండి. ఓకే అండి, గురుగారితో మాట్లాడడానికి ముందు డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 9/12/1984 అండి. 84. అవునండి. టైం చెప్పండి. టైం 3:40. 3:40 మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం అండి. 3:40 హైదరాబాద్ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ అబ్బాయి లగ్నం మేష లగ్నం అమ్మ. రాశి వచ్చేసి ఇక్కడ మిథున రాశి, నక్షత్రం మృగశిర నక్షత్రం 4వ పాదం. కుటుంబ స్థానంలో రాహు ఉచ్చులో, అలాగే పరాక్రమ స్థానంలో చంద్రుడు, సప్తమంలో శని, అష్టమంలో రవికేతువులు, అలాగే 9వ ఇంట్లో గురువు లక్ష్మీ స్థానంలో చక్కగా బుధుడితో కూడా, అలాగే 10వ ఇంట్లో కుజుడు శుక్రుడు కలిసి ఉన్నటువంటి జాతకం. రుచిక మహాపురుష యోగం ఉన్నప్పటికీ, శాస మహాపురుష యోగం ఉన్నప్పటికీ ఇక్కడ రాశి నుంచి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, గోచారం చూసేటప్పుడు రాశి నుంచి చూస్తాం. గోచారంలో రాహు కుజుల యొక్క కలయిక 4వ ఇంట్లో ఉండటం, లగ్నం నుంచి తీసుకున్నప్పుడు 10వ ఇల్లు, రాశి నుంచి తీసుకున్నప్పుడు జన్మలో కూడా అష్టమ స్థానంలో కుజ శుక్రుల యొక్క కలయిక మకర రాశిలో ఉండిపోవటం జరిగింది. ప్రస్తుతం గురు మహాదశలో చంద్రుడు జరుగుతూ ఉన్నాడు. గురువు బాగానే ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. చంద్రుడు కూడా ఇక్కడ జరుగుతుంది. కేతు అష్టమంలో ఉన్నందువలన ప్రత్యంతర దశ జరుగుతూ ఉన్నందువలన హెల్త్ ఇబ్బంది పెట్టేదానికి గత 3 నెలలుగా ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దానికి ఏమీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, తప్పకుండా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. సప్తమంలో శని ఇక్కడ ఉన్నందువలన గొప్ప యోగం, కాబట్టి పరివర్తన యోగం ఉన్నందువలన వీరి భార్య జాతకంలో ఏదైనా దోషం ఉందో ఒకసారి చూపించుకుంటే మంచిదమ్మా. అది బాగున్నట్లయితే, ఒకవేళ వివాహం కాకపోతే మాత్రం ఇందులో వివాహం అనంతరం ఇతనికి గొప్పగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో శని ఉచ్చస్థితిలో కలిగి ఉండటం, చక్కగా శాసయోగంలో ఉండటం అది మంచి యోగాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ డిసెంబర్ అయిపోయిన తర్వాత తప్పకుండా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ గురువు అంటే దక్షిణామూర్తి, అంటే శివాలయానికి వెళ్ళినట్లయితే శివాలయం బయట, గర్భగుడికి బయట దక్షిణం వైపున చక్కగా ఆ గోడలోనే, ఆ దక్షిణం వైపు గోడలోనే ఈ దక్షిణామూర్తిని పెడతారు. ఆ దక్షిణామూర్తికి చక్కగా పూజ చేసుకోమని చెప్పండి. గురువు యొక్క అనుగ్రహం వల్ల, జన్మజాతకంలో గురువు అనుగ్రహం ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. గోచార రీత్యా 6వ ఇంట్లో శని ఉన్నాడు, కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కూడా శని తప్పక బాగు చేస్తాడు. కానీ 4వ ఇంట్లో కుజరాహువుల యొక్క కలయిక గోచారంలో ఉండటం వలన కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి గురువు అనుగ్రహం ఇతని జాతకంలో ఉంది, కాబట్టి ఇంకా అదే గురువుని సేవించడం వల్ల ఇంకా మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, వైజాగ్ నుంచి విజయలలిత గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. బాబు గురించి అమ్మా చెప్పండి. 1వ తారీఖు 6/1995. 95. ఎక్కడ అండి? ప్లేస్, టైం చెప్పండి. ప్లేస్ అండి రాజమండ్రి దగ్గర అండి. పుట్టిన ప్లేస్ సాయంకాలం 5:40 నిమిషాలండి.
5:40 సాయంత్రం. గురుగారితో మాట్లాడండి. ఇక్కడ మీ అబ్బాయి నమస్తే అమ్మా. మీరు ఆ టీవీ మీరు తగ్గించి మీరు ఫోన్ చేసేటప్పుడు అమ్మ కలిసినప్పుడు టీవీ తగ్గించి మాట్లాడితే బాగుంటుంది. లగ్నం వచ్చేసి మీ అబ్బాయిది వృచ్చిక లగ్నం, రాశి వచ్చి మిథున రాశి, నక్షత్రం వచ్చి పునర్వసు నక్షత్రం 1వ పాదం, విద్యాస్థాన శని చాలా బాగున్నాడు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే విద్యాస్థానానికి పంచమస్థానానికి సంధిలో ఉన్నాడు అనమాట. కొంత గొప్ప యోగాన్ని ఇవ్వాల్సింది కూడా అది యోగంగా లేకుండా పోయేదానికి అవకాశం ఉంది, కానీ విద్యను కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మజాతకంలో వ్యయాధిపతి అయి 6వ ఇంట్లో కేతువుతో కూడా ఉన్నందువలన ఈయన వివాహం ప్రేమించి పెళ్లి చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. రవి బుధుల యొక్క కలయిక సప్తమంలో ఉంది. అష్టమాధిపతి అయినటువంటి వాడు సప్తమంలో, సప్తమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ షష్టమంలో ఉండటం జరిగింది. అది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కొద్దిగా పర్వాలేదని మీరు మానసికంగా మీరు అదంతా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శని మహాదశ జరుగుతుంది. శని బాగుంది. వృత్తి స్థానాధిపతి అయినటువంటి రవి సప్తమంలో, వృత్తి స్థానంలో లగ్నాధిపతి అయినటువంటి వాడు కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇది 6వ స్థానానికి కూడా అధిపతి అయి ఉన్నందువలన తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళమనండి. గుడిలో స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉండమని చెప్పండి. అందువలన తప్పకుండా ఆయన యొక్క ఆశీస్సుల వలన తప్పక ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు గుంటూరు నుంచి కాలర్ అండి, లలిత ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి, ఎవరి గురించి? నాది 19/4/1977 అండి. 77. సమయం అండి? మధ్యాహ్నం 1:30 అండి. 1:30. ఎక్కడండి జన్మించారు? నర్సరావుపేట అండి. నర్సరావుపేట. గురుగారితో మాట్లాడండి. లలితా ప్రసాద్ గారు, మీ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం, రాశి మేషరాశి, నక్షత్రం వచ్చి భరణి నక్షత్రం 1వ పాదం, జన్మ లగ్నంలో శని, 4వ ఇంట్లో తులారాశిలో రాహు, 9వ ఇంట్లో శుక్రుడు అద్భుతంగా కుజుడితో కూడా ఉండిపోయినాడు ఇక్కడ. అయితే కుజుడు అప్పుడే వచ్చున్నాడు కాబట్టి అది దాని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. శుక్రుడు మాత్రం చక్కగా లాభాధిపతి అయి విద్యాస్థానాధిపతి అయి భాగ్యరాశిలో ఉండటం అమోఘం. భాగ్యాధిపతి లాభంలో ఉండటం మంచిది. ధనాధిపతి వృత్తి స్థానంలో రవి బుధుల యొక్క యోగం. కాకపోతే ఏమైందంటే ఇక్కడ అమావాస్య జననం అవ్వటం ఇది చంద్రుడి యొక్క బలాన్ని, లగ్నాధిపతి యొక్క బలాన్ని తగ్గించడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం కుజ మహాదశలో శుక్రుడు జరుగుతూ ఉన్నాడు, మీకు బాగానే ఉంది. తర్వాత రవి కూడా వస్తాడు, ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ కుజుడు సంధిలో ఉండటం వలన, అంటే కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తున్నాడు. మీనరాశికి ఇంకా చేరలేదు, అది 1 డిగ్రీ కూడా జరగలేదు. అక్కడ 5 డిగ్రీల సంధి ఉంటుంది, సంధి కాలం. దానివల్ల మీకు దోషం ఏర్పడుతుంది తప్పకుండా. ఎందుకంటే అది 8వ ఇంటి ప్రభావాన్ని అలాగే 9వ ఇంటి ప్రభావాన్ని 2 కలిపి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ శుక్రుడితో కుజుడు చేరి ఉన్నందువలన, అంటే అప్పుడే 0000 అంటే జస్ట్ ఆ రోజే ఆయన మారి వెళుతూ ఉన్నాడు మీరు పుట్టిన సమయానికి. కాబట్టి ఆ కుజుడి యొక్క దోషం ఏదైతే ఉందో, వృత్తి సంబంధంగా మనం గొప్ప స్థితికి చేరాలన్నా, అలాగే సంతాన సంబంధంగా సంతాన వృద్ధి అలాగే వంశవృద్ధి జరగాలన్నా ఆ కుజుడికి మాత్రం తప్పకుండా మీరు పరిహారం చేసుకోవటం మంచిది. కుజ మహాదశ జరుగుతుంది 2017 మార్చి 14 దాకా. అందువలన ఈ కుజగ్రహ సంబంధమైనటువంటి దోష నివృత్తులు చేసుకుంటే బాగుంటుంది. గురుగారు పార్వతీదేవి గారండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి? నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోండి? మా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 3rd జూలై 1968. సమయం రాత్రి 7:21 అండి. 7:21. ఎక్కడ అండి జన్మించారు? విజయవాడ అండి. విజయవాడ. గురుగారితో మాట్లాడండి. గురువు గారికి నమస్తే అండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి గురువు గారు. నమస్తే అండి, చెప్పండి. ఎలా ఉంటుంది అని జాతకం ఇచ్చారు. అంటే కుజ దోషం ఉందని తెలుసు, లేట్ గా మ్యారేజ్ అయింది. సరే, ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? ఏమైనా పరిహారాలు చేసుకోమంటారా? పంచమ శని ఉన్నాడమ్మా ఇక్కడ. పంచమ శని సంతానం విషయంలో కూడా ఇబ్బంది పెడతాడు. పంచమాధిపతి అయి ఇక్కడ కుజుడు సప్తమంలో ఉన్నాడు మీకు. అందులో సర్పదోషం కూడా ఉంది, కుజదోషం కూడా ఉంది. పంచమ శని అందులో నీచ స్థితిలో కూడా
ఉండటం ఇబ్బంది కలిగిస్తుందమ్మా. శని మహాదశే జరుగుతుంది. అందులో బుధుడి యొక్క అంతర్దశ, బుధుడు భద్రమహాపురుష యోగాన్ని, బుధాదిత్య యోగాన్ని ఇచ్చినప్పటికీ సంపూర్ణ కుజదోషము, సంపూర్ణ కాలసర్పదోషము ఇవి రెండు ఉండటం మీ జాతకరీత్యా. అందులో హస్తా నక్షత్రం 3వ పాదం చంద్రకేతువుల యొక్క కలయిక కన్యా రాశిలో ఉంది. గురుబలం కూడా మీరు పుట్టినప్పుడు గురువు ఎక్కడైతే ఉన్నాడో గోచార రీత్యా కూడా గురువు అక్కడే ఉన్నాడు. కాబట్టి ఈ గురుబలం కూడా తగ్గటం, ఈ శనిలో బుధుడు ఇక్కడ మీకు మంచి చేస్తున్నప్పటికీ దశాంతర దశల రీత్యా ఈ సర్పదోషం ఉండటం, అందులో శని పంచమ స్థానంలో నీచంలో ఉండిపోవటం, పంచమాధిపతి అయి వ్యయాధిపతి అయి సప్తమ స్థానంలో ఉండటం ఇవి ఇబ్బంది కలిగిస్తాయమ్మా. కాబట్టి ఇది కొంత మీకు తప్పకుండా ఇబ్బంది కలిగించేటువంటి విషయం. కాబట్టి రాహుకేతువులకి మీరు పూజ చేసుకోండి. ఇంతకుమించి నేను లైవ్లో మీ జాతకం గురించి నేను చెప్పలేను, ఎందుకంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కూడా ప్రస్తావన చేయటం మంచిది కాదు. గురుగారు నెల్లూరు నుంచి అండి సుబ్బారాయుడు గారు, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేరుగా మాట్లాడండి, టీవీ చూడొద్దండి, డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ నమస్తే సార్. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. అన్నపూర్ణ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/12/1980. 15/12/1980. టైం అండి? డే టైం మేడం 8 to 9. కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు. 8 to 9 మధ్యలో. మార్నింగ్ అమ్మా? మార్నింగ్ సార్. ఏ ఊర్లో పుట్టారు మీరు? నేను ఏటూరులో సార్. ఏటూరు అంటే మన చేజల నెల్లూరులో పగలపూర్ ఒక మండలం, ఆ మండలంలో ఒక విలేజ్. అవునా, ఓకే అమ్మా. ఇక్కడ లగ్నం వచ్చేసి మీది ధనుర్లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం వచ్చి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం. లగ్నంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ మీకు ధనుర్లగ్నంలో. తర్వాత కుటుంబ స్థాన కేతు 4వ స్థానంలో, ఇక్కడ విద్యాస్థానం అంటాం దాన్ని, గృహ వాహన స్థానం అని కూడా చెప్తాం. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. తర్వాత జాతకంలో అష్టమ రాహు, దశమంలో గురువు, అలాగే శని, 12వ ఇంట్లో రవి, బుధ, శుక్రులు ఉన్నటువంటి జాతకం. సూర్య నమస్కారం చేయండి. ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉన్నటువంటి జాతకం. అందులో వృత్తి స్థానంలో కూడా లగ్నాధిపతి, విద్యాస్థానాధిపతి అయినటువంటి గురువు ఉన్నప్పటికీ ధన పరాక్రమాధిపతి అయినటువంటి శనితో కూడా కలిసి ఉన్నాడు అక్కడ. అందులో వృత్తి స్థానాధిపతి వ్యయంలో కూడా ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా అది ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉండిపోవటం. 8వ ఇంట్లో రాహు లోయర్ అబ్డమిన్లో అంటే గర్భ సంబంధమైనటువంటి దోషాలను ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి జాతకం. పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం మీద ఇప్పుడు. కాబట్టి గోచార రీత్యా గురువు కూడా 6వ ఇంట్లో ఉండటం, ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి. బుధ మహాదశలో గురువే జరుగుతూ ఉన్నాడు. ఆ గురువు మీకు గోచారంలో 6వ ఇంట్లో ఉన్నాడు. పుట్టినప్పుడు 10వ ఇంట్లో, అందులో కూడా శనితో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ఫస్ట్ నవగ్రహ పూజ చేసుకోండి. నవగ్రహాలకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి, చక్కగా దీపం పెట్టండి. దానివలన కొంతవరకు మీ ఆరోగ్య సంబంధమైన అలాగే కుటుంబ సంబంధమైన విషయాలు తప్పకుండా చక్కబడేదానికి అవకాశం ఉంటుంది. గురుగారు మరో కాలర్ అండి, ఏలూరు నుంచి వెంకటలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 2/5/61 అండి. 61. సమయం అండి? సమయం మధ్యాహ్నం 2:30 అండి. 2:30. ఎక్కడ జన్మించారండి? గొల్లపురం అండి, తూర్పుగోదావరి జిల్లా గొల్లపురం. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. మీ లగ్నం వచ్చేసి సింహలగ్నం, రాశి వృచ్చిక రాశి, నక్షత్రం వచ్చేసి అనురాధ నక్షత్రం 2వ పాదం ఇది. అయితే జన్మ లగ్నంలోనే రాహు ఉండటం, మాతృస్థానంలో ఇక్కడ చంద్రుడు నీచ స్థితిలో, అలాగే 6వ ఇంట్లో గురువు నీచ స్థితిలో శనితో, సప్తమ కేతు, అష్టమంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో, భాగ్యరాశిలో రవి బుధుల యోగం. ఈ భాగ్యరాశిలో ఉన్నటువంటి రవి బుధుల యోగం మాత్రమే మీ జాతకరీత్యా అద్భుతంగా ఉందన్నమాట. 12వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో, కుజుడు నీచంలో
ఇక్కడ 4వ ఇంట్లో చంద్రుడు నీచంలో, అలాగే 6వ ఇంట్లో శనితో పాటుగా గురువు నీచంలో, 3 గ్రహాలు నీచంలో, శుక్రుడు రవి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి జాతకం. ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది మీకు. అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క మహాదశ, అందులో కూడా కేతు అంతర్దశ జరుగుతుంది 2016 జూలై వరకు. ఆ తర్వాత రవి దశ వస్తుంది. ఈ రవి దశ, అందులో రవి బుధుల సంయోగం అంటే 2 కలిసి ఉన్నందువలన లాభధనాధిపతి అయి భాగ్యరాశిలో బుధుడు ఉండటం, లగ్నాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితిలో ఉండటం, ఇది మీకు అమోఘమైనటువంటి యోగాన్ని కలిగించేదానికి అవకాశం ఉంది. అంతవరకు 7.5 సంవత్సరం శని ఉన్నందువలన జన్మశని, ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి జాతకం. కాబట్టి ఈ జాతక రీత్యా శనికి మీరు తప్పకుండా దీపం పెడుతూ ఉండండి జూలై వరకు కూడా. 7.5 సంవత్సరం శని ప్రభావం ఆరోగ్యం మీద పెద్దగా ఇబ్బంది కలిగించకుండా ఉండేదానికి అవసరం. లేకపోతే లోయర్ అబ్డమెన్ అంటే గైనిక్ సంబంధమైనటువంటి ఇష్యూస్ వల్ల గర్భసంచి రిమూవ్ చేసినా ఆశ్చర్యపోదు, అలాంటి ఇబ్బందులు కలుగుతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది. గురుగారు హైదరాబాద్ నుంచి ధనలక్ష్మి గారు, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గుండా తెలుసుకోవాలనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 93 డిసెంబర్ 4వ తేదీ బాబు పుట్టాడండి. ఎప్పుడండి? సమయం ఏంటి? ప్లేస్ ఏంటి? 5:30 పైన 6 లోపల అండి, డిసెంబర్ నెలలో. సాయంత్రం అండి? సాయంత్రం అండి. 5:30 నుంచి 6 మధ్య సాయంత్రం. ఎక్కడ జన్మించారండి? ఇది మదనపల్లి అండి. మదనపల్లి. గురుగారితో మాట్లాడండి. సరే ఇవ్వండి. చెప్పండి అమ్మా, ఏం కావాలి మీ అబ్బాయి గురించి? ఉద్యోగమా? అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నామండి. అదే 1993 డిసెంబర్ 4 సాయంత్రం 5:30 6 మధ్యలో పుట్టాడు. మదనపల్లిలో, లగ్నం వృషభ లగ్నం, రాశి కర్కాటక రాశి. లేదండి, మదనపల్లిలో కాదండి, మర్చిపోయినాను, అనంతపురంలో అండి. సరే అమ్మా, ఇక్కడ లగ్నం మారలేదు. లగ్నం వచ్చేసి వృషభ లగ్నమే, రాశి కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. మీ అబ్బాయి జాతక రీత్యా 6వ ఇంట్లో గురువు, అలాగే 7వ ఇంట్లో బుధుడు, శుక్రుడు, రాహు, రవి, కుజుడు ఉన్నారు ఇక్కడ. జాతక రీత్యా 10వ ఇంట్లో శని. మంచి ఉద్యోగం ఉంటుంది, రుచిక యోగము, శాస్త్రయోగం 2 ఉన్నప్పటికీ కూడా జాతకంలో పంచగ్రహ కూటమి 7వ స్థానంలో ఉండటం, రాహు నీచంలో రవితో, శుక్రుడితో, బుధుడితో ఉండటం, రవి రాహుతో ఉండకూడదు, కుజుడు శుక్రుడితో ఉండకూడదు, ఇవి ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మీ వాడికి కొంత సమయం పడుతుందమ్మా. ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది, 6వ ఇంటికి లగ్నానికి అధిపతి అయ్యాడు, 7వ ఇంట్లో ఉన్నాడు. కొద్దిగా వెయిట్ చేయి. ఎంతైనా ఇక్కడ జాతక రీత్యా గురుబలం ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే జాతకంలో ఆయన ఇష్టపడి అది అవ్వక మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ జాతక రీత్యా. కుజుడు ఒక్కసారి ఈ మదనపల్లి దగ్గర అంటున్నారు కాబట్టి మీరు తిరుత్తణి మనకి దగ్గరగా ఉంటుంది, తిరుపతి దగ్గర. ఆ తిరుత్తణిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం మీ అబ్బాయిని కూర్చోబెట్టి చేయించండి. ఆ తర్వాత వివాహ ప్రయత్నం చేస్తే బాగుంటుందమ్మా. గురుగారు కాలర్స్ అడిగిన జాతక సంబంధ సమస్యలకి చక్కని పరిష్కార మార్గాలు వివరించారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా. ఇది వాల్టి జన్మకుండలి కార్యక్రమం.